తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 60 మంది ప్రముఖులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్లతో పాటు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు అంతా కలిపి 272 మంది ఒకే ఫ్లైట్లో ప్రయాణం. అలాంటి విమానానికి పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా కలలో కూడా ఊహించని నష్టం జరుగుతుంది. దాన్ని మరిచిపోవడానికి 2-3 తరాలు పడుతుంది. అలాంటి దారుణానికి కాస్త దూరంలో ఓ ప్రమాదం జరిగింది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు మరికొందరు ప్రముఖులతో కలిసి వెళ్తున్న విమానం అనుకోని అత్యవసర ల్యాండింగ్ అయింది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వింత జరగలేదేమో అన్నట్టుగా 272 మంది ప్రయాణికులతో ఉన్న ఓ విమానం నేలపై పడిన తర్వాత కూడా అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 1993 నవంబర్ 15న జరిగిన ఈ సంఘటన టాలీవుడ్తో పాటు యావత్ సినీ ప్రపంచాన్ని వణికించింది. కళ్ళు మూసి తెరిచేలోపు ఊహించని దారుణం నుంచి తప్పించుకుని అంతా ప్రాణాలతో బయటపడ్డారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో 272 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్కు బయలుదేరారు. ఇందులో 64 మంది సినీ ప్రముఖులు వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, మాలాశ్రీ, అల్లు రామలింగయ్య దంపతులు, సుధాకర్, బ్రహ్మానందం, కాస్ట్యూమ్స్ కృష్ణ, దర్శకుడు బాపు, కోడి రామకృష్ణ, ఎస్వి కృష్ణారెడ్డి, ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి నారాయణరావు, పరచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కేసీ శేఖర్ బాబు, కాట్రగడ్డ ప్రసాద్, రాశి మూవీస్ నరసింహారావు, డాన్స్ మాస్టర్ సుచిత్ర, ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్, కెమెరామెన్ కెఎస్ హరి, అనుమోలు హరి, చిరంజీవి పర్సనల్ మేకప్ మెన్ శివ వంటి వాళ్లు ప్రయాణిస్తున్నారు. విమానం గాల్లో ఉన్న సమయంలోనే రెక్కలకు ఉండే స్లాట్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కోసం తెరుచుకోగా వాతావరణం సహకరించకపోవడంతో వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ పైకి ఎగురుతున్న సమయంలోనే సాంకేతిక లోపం వచ్చింది. అదే సమయంలో ఇంధన లోపం కూడా సంభవించింది. అలాంటి సమయంలో సాధారణంగా ఫ్లైట్ క్రాష్ అయ్యే అవకాశాలే ఎక్కువ. కెప్టెన్ భల్లా, కో పైలట్ వేల్రాజ్ తమ సమయస్ఫూర్తితో నెల్లూరు జిల్లా వెంకటగిరికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాజీపల్లె గ్రామంలోని పచ్చని పొలాల్లో విమానాన్ని ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ కాస్త ముందు జరిగినా కూడా పెద్ద చెరువులో పడిపోయేది, లేదంటే కరెంట్ తీగల మీద పడి ఘోర ప్రమాదం సంభవించేది. విమానం ల్యాండ్ అవగానే ఎయిర్ హోస్టెస్లు విమానంలోని ఇతర సిబ్బంది డోర్ తెరవబోయారు. కానీ వెంటనే తెరుచుకోలేదు. చిరంజీవి, బాలకృష్ణ కూడా వెళ్లి సాయం పట్టడంతో డోర్ తెరుచుకుంది. అందరి కళ్లలో ప్రాణభయం. కొందరైతే తట్టుకోలేక ఏడవడం ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లో చనిపోతున్నాం అనే ఆలోచన ఎంత టెన్షన్ కు గురి చేస్తుంది అనేది ప్రయాణికుల వర్ణనాతీతమైన అనుభవం. అయితే ఈ దేవుడో కరుణించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తర్వాత చిరంజీవి, బాలకృష్ణ నిబ్బరంగా ఉండి తోటి ప్రయాణికులకు ధైర్యం చెబుతూ తిరిగి చెన్నై బయలుదేరారు. ఆ మర్నాడు అంటే నవంబర్ 16న 272 మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ ఆర్సి భల్లా బృందాన్ని మద్రాసులోని చోడా షెరటాన్ హోటల్లో చిత్ర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.